వెల్కమ్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. నైట్ అయితే మాకు ఫుల్ వర్షం పడ్డది. అందుకనే మార్నింగ్ చూడండి ఎంత మంచిగా చల్లగా ఉంది. వెదర్ అయితే మస్తుంది. సో ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే స్కూటీ రిజిస్ట్రేషన్ కి వెళ్తున్నాను. సో నేను అక్కడ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చేసాను. సో నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు బోటీ అయితే తీసుకొచ్చాను. ఈ బోటీని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఒకసారి బోటీని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ పైన ఉన్న తోలుని ఇట్లా తీస్తే వచ్చేస్తది. సో, ఈ పైనది ఆ లేయర్ లాంటిది తీయకపోతే చేదు కొడుతుంటది మనం తినేటప్పుడు. సో, దాన్ని మనం తీసేస్తే టేస్ట్ చాలా బావుంటది. అండ్ అది తీయడం గూడా చాలా సింపుల్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు చేస్తే సింపుల్‌గా వచ్చేస్తది. ఈ బోటీని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పని. సో, కొంచెం ఓపిక చేసుకొని మంచిగా క్లీన్‌గా చేసి పెట్టుకుంటే తర్వాత మనం టేస్టీ బోటీ అయితే తినొచ్చు. కాసేపు బాయిల్ చేస్తేనే నేను చూపిస్తున్నట్టు ఇలా పీల్ చేసుకోవచ్చు. చాలా వరకు బోటీ అంటే ఛీ అంటారు. కానీ చాలా వరకు బోటీ అంటే బాగా ఇష్టం ఉంటది. సో, మీరు ఏ టైపు? మీకు బోటీ ఇష్టమా? లేదా? అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. సో, బోటీ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక 3 టైమ్స్ బోటీని మంచిగా కడగాలి. కడిగితేనే ఆ బోటీలో ఉన్న స్మెల్ అనేది పోతది. సో, సింపుల్‌గా టేస్టీ స్పైసీ బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో, కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. అందులోకి 2 బిర్యానీ ఆకులు, చెక్క, ఇలాచి, లవంగం, పచ్చిమిర్చి వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని, దాని తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకొని మంచిగా కలుపుకోండి. బోటి గూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాతే అందులోకి టమాటా వేసుకోండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత అందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మా కారం బాగా మంటగా ఉంటది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. బోటి కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. బోటి మంచిగా ఉడకాలి. మనం మటన్‌ని ఎంతసేపు ఉడికిస్తామో బోటీని కూడా అంతసేపు ఉడికించుకుంటేనే టేస్ట్ బావుంటది. ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. అండ్ లాస్ట్‌లో ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ బోటి కర్రీ మీద జొన్న రొట్టెలు చేస్తుంది. జొన్న రొట్టెలు, బోటి కర్రీ సూపర్ కాంబినేషన్ అసలు. అండ్ మీకు జొన్న రొట్టెలు ఎలా చేస్తారనేది వీడియో కావాలి అంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ట్రై చేస్తాను. సో, జొన్న రొట్టెలు చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను జొన్న రొట్టెలతో బోటీ కర్రీ టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ విషయానికొస్తే నిజంగా చాలా బావుంది. సో, ఒకసారి మీరు కూడా నా స్టైల్‌లో చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. నిజంగా ఈ టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.